ఎప్పటి నుంచో మీరు అనుకుంటున్న ఒక యాక్షన్ ఫిల్మ్ చేయాలని అట్ లాస్ట్ మేము ట్రైలర్ చూసిన తర్వాత ఓకే ఇదే అనుకుంటే ఆ ఫిలిం అనిపించింది. నా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి కదా, ఆ రిక్వైర్మెంట్స్ అన్ని ఫుల్ఫిల్ అయ్యాయి. స్క్రిప్ట్ హరోమహరా అంటే అందులో లేని రిక్వైర్మెంట్స్ ఏంటి, ఇందులో రిక్వైర్మెంట్స్ ఏంటి? కథలో నుంచే హీరో పుట్టాలి, అట్లాంటి కథ ఉండాలి యాక్షన్ సినిమా అయినా సరే. అండ్ మీ బాడీకి మీ పర్సనాలిటీకి ఒక పర్ఫెక్ట్ సినిమా అనుకుంటుంది. వీ వాంటెడ్ సంథింగ్ లైక్ హీరో క్యారెక్టర్ షుడ్ బి స్ట్రాంగర్. ఆల్రెడీ పుష్ప అనే ఫిలిం 0 to హీరో క్యారెక్టరైజేషన్ ఆ ఫిలిం వచ్చేసింది. మీ దగ్గర స్టోరీ వచ్చినప్పుడు ఏదన్నా ఆల్రెడీ ఒక సినిమా అట్లాంటిది వచ్చింది కదా, మళ్ళీ సేమ్ స్లాంగ్లో అట్లా ఏమైనా అనుకున్నారా? మీన్స్ ఈ సినిమా ఈ యాక్సెంట్ చేయకముందు బిఫోర్ ఉంది, పుష్ప కన్నా చేయక బిఫోర్ ఈ యాక్సెంట్ అనేది ఉంది, ఆ లాంగ్వేజ్ వాడుతూ ఉన్నారు. ఇట్స్ జస్ట్ దట్ యూనో ఇద్దరు ఒక ఏరియాకి సంబంధించిన వాళ్ళు. చిత్తూరు డిస్ట్రిక్ట్లో ఒకటే కోరిలేషన్ ఉంది. బట్ ఇంత పెద్ద బడ్జెట్ సినిమా ఒక డైరెక్టర్ వచ్చి మీకు వచ్చి చెప్పినప్పుడు, ఆ డైరెక్టర్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేనప్పుడు నాకు సైరీ చూసి ఇంకా నమ్మకం పెరగడానికి కారణం అతని సంబంధం లేని. అండ్ సునీల్ గారు ఆన్ బోర్డ్ ఎలా అయ్యారు? మంచి కాంబినేషన్ వస్తున్నట్టుంది మీ ఇద్దరి దగ్గర నుంచి. సునీల్ గారు డైరెక్టర్ వాస్ చాయిస్ అది, అండ్ ప్రొడ్యూసర్ వెంట అప్రోచ్ అండ్ ఇమీడియట్గా ఇలా చెప్తున్నాడు మామూలు డైరెక్టర్ కూడా. అండ్ యాక్షన్ సీన్స్ విషయానికి వచ్చేసి ఆఫ్టర్ KGF కానీ ఇలాంటి సినిమాలు రిలీజ్ అయిన తర్వాత ఇంకా దానికి మించి యాక్షన్ జనాలు ఎక్స్పెక్ట్ చేస్తే అలాంటి సీన్స్ ఏమైనా ఈ సినిమాలు ఉన్నాయా? అండ్ ఇంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఎందుకు మీరు పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాని ఈ స్టోరీని చెప్దాం అనుకోలేదు? చాలా ముందు నుంచి ప్లాన్ చేసుకోవాలి. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మేము అవుట్పుట్లు చూసుకొని టీజర్ రిలీజ్ టైంకి వి థాట్ ఓకే లెట్స్ డూ ఇట్ పాన్ ఇండియా అనుకున్నాం. సో ఎందుకన్నా మళ్ళీ మీరు బాలీవుడ్ సైడ్ చూడలేదు బాగీ తర్వాత? హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ ధనుష్, వెల్కమ్ టు iDream. సో ఈరోజు మనతో పాటు నా గెస్ట్ సుధీర్ బాబు గారు. లాస్ట్ టైం నా ఇంటర్వ్యూలో నేను అడిగినప్పుడు ఒక ఫుల్ లెంత్ యాక్షన్ రోల్ ఎప్పుడు చేస్తారు అంటే త్వరలో రాబోతుంది, నాకు కూడా అదొక డ్రీమ్ ఫుల్ లెంత్ యాక్షన్ రోల్లో చేయాలి అని చెప్పారు. సో రీసెంట్గా హరోంహరా అనే సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ఓకే వెయిట్ చేయడంలో తప్పేం లేదు, ది బెస్ట్ యాక్షన్ ఫిలిం చేశారని నాకు అనిపించింది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ ఫిలిం గురించి మరెన్నో విషయాలు మనతో మాట్లాడటానికి సుధీర్ బాబు గారు రెడీగా ఉన్నారు. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. హాయ్ అన్న. హలో అండి. ఎలా ఉన్నారు? వెరీ గుడ్, సూపర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బాగా హ్యాపీ అనిపించింది. ఎప్పటి నుంచో మీరు అనుకుంటున్న ఒక యాక్షన్ ఫిలిం చేయాలని అట్ లాస్ట్ మేము ట్రైలర్ చూసిన తర్వాత ఓకే ఇదే అనుకుంటే ఆ ఫిలిం అనిపించింది. మీకు ఎట్లా అనిపించింది ఎక్స్పీరియన్స్ కానీ, ఇదంతా రిలీజ్ అయిన తర్వాత మీకు వస్తున్న అప్రిసియేషన్ కానీ? జస్ట్ థ్యాంక్ఫుల్ టు గాడ్. అంటే ఈ రోజుల్లో కథలు నాకు యాక్షన్ సినిమా చేయాలన్నా కొన్ని ఇంతకుముందు కూడా వచ్చినాయి యాక్షన్ సినిమాలు. బట్ ఐ వాజ్ జస్ట్ లుకింగ్ ఫర్, నాకైనా యాక్షన్ సినిమా చేసినా సరే హీరో అనే వ్యక్తి స్టోరీలోంచే రావాలి ఒకటి, అండ్ యాక్షన్ ఉన్నా సరే ఎమోషన్ దానికి సపోర్ట్ చేయాలి. సో అది లేకుండా అయితే యాక్సెప్ట్ చేయకూడదన్న మైండ్ సెట్లో ఉన్నా. సో అందుకని ఇప్పుడు దాకా మనం యాక్సెప్ట్ చేయకపోవడానికి కారణం కూడా ఇట్ వాస్ దట్. అండ్ ఫైనలీ ఐ గెట్ వన్ స్క్రిప్ట్ వేరిన్ ఇవన్నీ నా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి కదా, ఆ రిక్వైర్మెంట్స్ అన్ని ఫుల్ఫిల్ అయ్యాయి. స్క్రిప్ట్ హరోమహరా. అంటే అందులో లేని రిక్వైర్మెంట్స్ ఏంటి, ఇందులో రిక్వైర్మెంట్స్ ఏంటి? అంటే అదే అందులో అంటే పాత వచ్చిన అదే చెప్తున్నాను, పాత స్టోరీస్లో. అదే పాత స్టోరీలో ఏంటంటే ఒక కమర్షియల్ ఫార్మాట్ లాగా ఓకే ఒక యాక్షన్ ఉందా, ఓకే 4 పాటలు ఉన్నాయి, స్టార్టింగ్ నుంచి యాక్షన్ ఉందంటే స్టార్టింగ్ నుంచి నువ్వు గొప్ప అంటాడు, ఆడు వస్తాడు, ఆడు చంపేస్తాడు మిమ్మల్ని ఆ టైప్లో వచ్చేసి ఆడు చేసేస్తూ ఉంటాడు. ఈ కథలో వచ్చేటప్పటికి 0 to హీరో లాగా హీరో గ్రో అవుతూ ఉంటాడు. సో ఈ కథ నేననే కాదు, ఎనీబడి కెన్ డూ ఇన్ ఎ వే. ఇట్స్ నాట్ లైక్ యూ నీడ్ టు బీ హ్యావింగ్ అన్ ఇమేజ్ ఆఫ్ అన్ యాక్షన్ హీరో ఇమేజ్ టు క్యారీ దిస్. సో ఐ ఆల్వేస్ లుక్ ఫర్ కథలో నుంచే హీరో పుట్టాలి, అట్లాంటి కథ ఉండాలి యాక్షన్ సినిమా అయినా సరే. యాక్షన్ చేసిన ఒక ఎమోషన్ సపోర్ట్ అయి ఉండాలి. సో దట్ ఈస్ వాట్ ఐ వాస్ మిస్సింగ్. అంటే కొన్ని సినిమాలు కొద్దిగా ఉండొచ్చు ఎమోషన్, సో బట్ నాట్ ఆల్ ఫైట్స్ ఆర్ కనెక్టెడ్ టు ఎమోషన్, కనెక్టెడ్ టు ద క్యారెక్టర్. క్యారెక్టరైజేషన్తో వచ్చిన ఫైట్స్ కానీ, ఎమోషన్ సపోర్ట్ చేసే ఫైట్స్ కానీ అట్లాంటి అంత ఫుల్ ప్లెడ్జ్గా అనిపించలేదు ఫుల్ స్క్రిప్ట్ ఉన్నప్పుడు. దీనిలో అయితే ఎవ్రీ ఫైట్ క్యారెక్టర్ని సపోర్ట్ చేసే ఫైట్ అవుద్ది, అట్ ద సేమ్ టైం ఒక ఎమోషన్ అండర్లైన్ ఉంటుంది. అండ్ మీ బాడీకి మీ పర్సనాలిటీకి ఒక పర్ఫెక్ట్ సినిమా అనుకుంటుంది. యా, ఇన్ అ వే ఐఎమ్ హ్యాపీ. బట్ అట్ ద సేమ్ టైం వీ మేడ్ ష్యూర్ బాడీ అనేది కనిపించకూడదు ఈ సినిమాలో. ఓకే, అంటే వీ వాంటెడ్ సంథింగ్ లైక్ హీరో క్యారెక్టర్ షుడ్ బి స్ట్రాంగర్. ఇట్స్ నాట్ దట్ ఫిజిక్ చూపించి దిస్ ఫెలో ఇస్ స్ట్రాంగర్ అనే సెన్స్ అవసరం లేదు. ఈ క్యారెక్టర్ ఆల్రెడీ వెరీ స్ట్రాంగ్. అంటే ఇప్పుడు మనకు ఫిజిక్ ఉందనుకోండి, 1 కొడతాం, 10 మందిని కొడతాం. ఇప్పుడు ఈ క్యారెక్టర్ 1000 మందిని కొట్టాలి, ఎలా కొడుతుంది? సో ఇట్ షుడ్ బీ సమ్వేర్
పీపుల్ షుడ్ బిలీవ్ దిస్ ఫెలో అంటే వీడు ఒక గన్స్ మ్యానుఫ్యాక్చరర్. సో వీడికి స్ట్రెంగ్త్ ఇక్కడ ఉంది, వీడు ఇట్లాంటి తయారు చేయగలిగిన వ్యక్తి, వీడికి ఆల్రెడీ బలం ఉంది ఇక్కడ. సో అలాంటి వ్యక్తికి ఫిజిక్ వైజ్ స్ట్రెంగ్త్ చూపించి ఫిజిక్ చూపించి వీడు ఇంత స్ట్రాంగ్ కాబట్టి వీళ్ళని కొడుతున్నారన్న బిలీవబిలిటీ అవసరం లేదు. చిన్న ఫైట్స్ ఉంటే ఓకే, కొంతవరకు ఓకే, వీడు 10 మందిని కొట్టాడంటే యాక్సెప్ట్ చేస్తాం. మరీ 1000 మందిని కొడుతున్నారంటే ఎలా కుదరదు కదా. సో వీ వాంట్ టు షో దిస్ క్యారెక్టర్ యాజ్ ఎ స్ట్రాంగ్, ఇట్స్ జస్ట్ నాట్ హీ ఫిజికల్లీ బీయింగ్ స్ట్రాంగ్. సో ఆ జోనర్లో వెళ్ళాము, అందుకని ఫిజిక్ అనేది ఉండదు ఈ సినిమాలో. అండ్ నాకు ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఆల్రెడీ పుష్ప అనే ఫిలిం 0 to Hero క్యారెక్టరైజేషన్ ఆ ఫిలిం వచ్చేసింది. మీ దగ్గర స్టోరీ వచ్చినప్పుడు ఏదన్నా ఆల్రెడీ ఒక సినిమా అట్లాంటిది వచ్చింది కదా, మళ్ళీ సేమ్ స్లాంగ్లో అట్లా ఏమైనా అనుకున్నారా, అట్లా ఏమైనా ఆలోచించి? ఇప్పుడు 0 to Hero అనే సినిమాలు చాలా ఉన్నాయండి. నాయకుడు ఇప్పుడు మనం ఒక సంవత్సరంలో చూస్తే 10-20 వస్తాయి. బట్ వాట్ ఈస్ ది బ్యాక్డ్రాప్ ఆఫ్ ది ఫిల్మ్? ఇప్పుడు ఈ సినిమాలో ఇప్పుడు ఫ్రాంక్గా చెప్పాలంటే ఇప్పుడు వరకు ఇండియన్ సినిమాలో కానీ తెలుగు సినిమాలో కానీ ఇలాంటి ఒక బ్యాక్డ్రాప్తో ఏ సినిమా రాలేదు. అంటే గన్నులతో కొట్టుకున్నారు, బాంబులతో కొట్టుకున్నారు, బాంబులు ఆడడానికి కొట్టుకుంటున్నారు, అవన్నీ జరిగినాయి, ఇంట్రెస్టింగ్గా తీశారు అవన్నీ. కానీ ఈ సినిమాలో ఏంటంటే హీరో గన్ను తయారు నేర్చుకొని ఐరన్ కొనుక్కొని వచ్చి దాన్ని ఒక మౌల్డ్ చేసి ప్రాపర్గా గన్గా తయారు చేసి దానికి ఒక పేరు పెట్టి దాన్ని మార్కెట్లో అమ్మడం, ఇలాంటి ఒక బ్యాక్డ్రాప్లో అయితే సినిమా రాలేదు. ఒక గన్నుగా రకరకాల గన్నులు చేస్తాడు, ల్యాండ్ మైన్ చేస్తాడు, మిసైల్ చేస్తాడు, రాకెట్ లాంచ్ అంతవరకు ఎదుగుతాడు. అట్ ద సేమ్ టైం దెర్ ఇస్ ఒక రియలిజం, ఒక ఎర్దీ ఫీల్ ఉంటుంది. అంటే ఇప్పుడు మన పక్కింటి కుర్రాడు, మన ఎదురింటి కుర్రాడు, వాడి ఇంట్లో వాడుకున్న నాలెడ్జ్తో గన్ తయారు చేస్తే ఎట్లా తయారు చేస్తాడు, వాడు ఎట్లాంటి పేర్లు పెడతాడు, వాడికి తెలిసిన హీరోల పేర్లు పెట్టుకున్నాడు వాడు తయారు చేసిన గన్నులకి మార్కెట్లో అమ్మడానికి. సో అట్లాగా ఉంటుంది. సమ్వేర్ అవుట్ ఆఫ్ ది అంటే మనం వదిలేసి ఒక కొత్త బ్యాక్డ్రాప్గా చూస్ చేసుకున్నాం గ్యాంగ్స్టర్ కాబట్టి ఒక టెక్నో మ్యూజిక్ అట్లాంటిది ఎట్లా ఉండదు. సమ్వేర్ మన వెరీ రూటెడ్గానే ఉంటుంది. ఈవెన్ ద ఎమోషన్స్ వాట్ యూ సీ ఇన్ ద ఫిల్మ్ ఆర్ వెరీ రూటెడ్. ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఎంటైర్ ఫిల్మ్ మీరు కుప్పం లాంటి జరుగుతూ ఉంటుంది కుప్పంలో. అంటే మీరు ఇందాక చెప్పాను ఆల్రెడీ వచ్చేసింది కదా అని. అంటే అంటే పుష్ప అనేది సినిమా ఆల్రెడీ వచ్చేసింది, యాక్సిడెంట్లో వచ్చేసింది, 0 to Hero వచ్చేసింది కదా. పుష్ప అనే యాక్సెంట్ కూడా మీరు చెప్పన్నారు. అంటే ఐ వుడ్ సే మెయిన్స్ ఈ సినిమా ఈ యాక్సెంట్ చేయకముందు బిఫోర్ ఉంది, పుష్ప కన్నా చేయక బిఫోర్ ఈ యాక్సెంట్ అనేది ఉంది, ఆ లాంగ్వేజ్ వాడుతూ ఉన్నారు. ఇట్స్ జస్ట్ దట్ ఇద్దరు ఒక ఏరియాకి సంబంధించిన వచ్చారు. చిత్తూరు డిస్ట్రిక్ట్లో ఒకటే కోరిలేషన్ ఉంది సినిమా వైజ్, కథ వైజ్. ఇట్స్ ఆల్ మీరు సినిమాలో థియేటర్ లాగానే యూ విల్ సీ ఎ డిఫరెంట్ వరల్డ్. అసలు దానికి కంపారిజన్ అవసరం లేదు. ఇట్స్ గుడ్ ఇన్ ఇట్స్ ఓన్ వే, వీఆర్ గుడ్ ఇన్ అవర్ ఓన్ వే. ద ఎఫర్ట్స్ వీ హ్యావ్ పుట్ ఇన్ ఫర్ ద ఫిల్మ్ ఆర్ నో లెస్ దాన్ వాట్ దే హ్యావ్ పుట్ ఇన్, ఐ కెన్ సే దట్. బట్ వాట్ ఈస్ సిమిలారిటీ ఇస్ ఇద్దరు చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన సూపర్ హీరోస్. అదైతే సిమిలారిటీ ఉంటుంది. అండ్ ఈ సినిమా నేను ట్రైలర్ చూస్తున్నప్పుడు నాకు కొంచెం మలయాళం ఫ్లేవర్ కనిపించింది. తర్వాత అర్థం చాలామంది మలయాళం టెక్నీషియన్స్ కూడా ఈ ఫిలింలో ఉన్నారని చెప్పి. ఎక్సెప్ట్ ఫర్ డిఐ చేసిన తప్పితే మిగతా వాళ్ళు మలయాళం వాళ్ళు కాదు. ఈ సినిమాకి డిఐకి వర్క్ చేసిన వాళ్ళు కింగ్ ఆఫ్ కోతాకి కపుల్ ఆఫ్ అదర్ మలయాళం ఫిల్మ్స్కి వర్క్ చేసిన డిఐ కలరిస్టులు అనమాట. అపార్ట్ ఫ్రమ్ దట్ వేరే రిజంబ్లెన్స్ అయితే లేదు. ఎందుకు ఆ ఫ్లేవర్ ఏమైనా రావాలి అని ఎక్స్పెక్ట్ చేశారు? కలర్ అట్లా కాదు, అంటే ఆ ఫ్లేవర్ కూడా కాదు. అంటే ఇట్స్ జస్ట్ దట్ మా డిఓపి బిలీవ్స్ దట్ టెక్నీషియన్ ఇన్ వే హీ నోస్ హిస్ స్ట్రెంగ్త్ అండ్ మేక్స్ ఈస్ వెరీ కంఫర్టబుల్. అండ్ అట్ ద సేమ్ టైమ్ అతను మేము ఇవ్వడానికి ఓకే చెప్పడానికి అతని పాస్ట్ రికార్డ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. కింగ్ ఆఫ్ కోతా మేబీ ఐ డోంట్ నో, ఐ థింక్ ఇట్ డిడ్ంట్ డూ యాజ్ ఎక్స్పెక్టెడ్ మేబీ. బట్ టెక్నికల్లీ ఇట్స్ వెరీ గుడ్ ఫిల్మ్. కలర్ గ్రేడింగ్స్ కానీ ఇది కానీ ఇట్స్ వెరీ గుడ్. సో వీ డెంట్ హ్యావ్ ఎనీథింగ్. అండ్ మీరు ఇప్పుడు చూస్తే కనుక నాట్ జస్ట్ ది గన్ మేకింగ్ అనేది కొత్తగా అని చెప్పడమే కాకుండా యూ సీ ద కలర్ ప్యాలెట్. ఇప్పుడు కమర్షియల్ సినిమాలో ఇలాంటి కలర్ ప్యాలెట్ ఒక సినిమానే చెప్పండి, ఏం లేదు తెలుగు సినిమాలో లేదు, మీరే చెప్తున్నారు. సో దట్స్ వాట్ ఈ కలర్ కూడా వీ వాంట్ మేక్ ఇట్. కమర్షియల్ సినిమాలో ఇట్లాంటి కలర్ ప్యాలెట్ ఇప్పటికి ఎప్పుడు రాలేదు. వీ వాంట్ టు బీ వెరీ యూనిక్. కమర్షియల్ సినిమా చేసినా సరే ఎక్కడో ఒక అథెంటిసిటీ ఉండాలి. లైక్ ద వరల్డ్ వీ క్రియేటెడ్ షుడ్ బి వెరీ అథెంటిక్గా ఉండాలి. అక్కడ మాట్లాడే భాష అని కానీ, అక్కడ వేసుకునే వాళ్ళ బట్టలని కానీ, వాళ్ళు రియాక్ట్ అయ్యే పద్ధతి, అక్కడున్న లొకేషన్స్ ఇవన్నీ చూస్తే కనుక ఇట్ షుడ్ బి వెరీ వెరీ అథెంటిక్గా ఉండాలని చెప్పి ఒక క్లియర్ థాట్. అంటే మీరు ఇందాక చెప్తున్నారు కదా కమర్షియల్ సినిమా ఎందుకు దానికి దీనికి ఏం డిఫరెంట్, దిస్ ఇస్ వన్ ఆఫ్ ది డిఫరెన్స్. జనరల్గా మన కమర్షియల్ సినిమా అంటే యూ టేక్ ఆల్ ద లిబర్టీస్ పాసిబుల్. వాడు వేసుకునే బట్టలు బేదోడు అంటాం, టాప్ బ్రాండ్లు వేస్తూ ఉంటారు, బ్రాండ్ పేర్లు ఉండవు కానీ చూస్తే తెలిసిపోద్ది. సో ఇట్స్ లైక్ ఆ లిబర్టీలు లేవు.
ఇప్పుడు వేసుకుని చొక్కా చూసినా అది చేసుకుని చొక్కా పక్కన టైలర్ కొట్లో దొరికే చొక్కా, వాడు వేసుకునేది బట్టలు కానీ వాడు వేసుకునే ప్యాంట్లు కానీ ఇట్ లుక్ వెరీ జీరోలో ఉన్న గెటప్ అది. సో ఇట్స్ నాట్ జస్ట్ మీ, ఎవ్రీబడి అరౌండ్, సునీల్ గారు కానీ మాల్విక శర్మ గారు కానీ ఎవ్రీబడి లుక్ వెరీ అక్కడ నుంచి వచ్చిన క్లియర్గా తెలుస్తుంది. అండ్ స్టోరీ ఓకే, మీరు కాన్ఫిడెన్స్గా ఉన్నారు, మీ కాన్ఫిడెన్స్ సినిమా మీద ట్రైలర్ చూసినా మాకు కూడా అర్థమవుతుంది. బట్ ఇంత పెద్ద బడ్జెట్ సినిమా ఒక డైరెక్టర్ వచ్చి మీకు వచ్చి చెప్పినప్పుడు, ఆ డైరెక్టర్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేనప్పుడు, అంతకుముందు సినిమా తీసింది కూడా జ్ఞాన్ సాగర్ సెహరి అని ఒక లవ్ స్టోరీ, ఇంత పెద్ద యాక్షన్ ఫిలిం ఆయన చేతిలో పెట్టడానికి రీజన్ ఏంటి? కొంచెం రిస్క్ ఫ్యాక్టర్ అనిపించలేదా మీకు? దేర్ ఈస్ రిస్క్ వితౌట్ ఎనీ సెకండ్ థాట్స్, బట్ ఐ వాజ్ రెడీ టు టేక్ దట్ రిస్క్ ఫర్ రీజన్స్. ఏంటంటే ఇంత పెద్ద కథ రాసుకున్నాడు అంటే ఐ డోంట్ సే ఒక దాని వలన నాకు నమ్మకం వచ్చేసింది అన్న, బట్ ఐ విల్ జస్ట్ మెన్షన్ ఫ్యూ. అంటే నేను పెద్ద కథ రాసుకున్నాడు, వాడు తీలేడా, అదొక పాయింట్. ఇంకొకటి ఐ సా హిస్ ప్రీవియస్ ఫిల్మ్ సెహరి. సెహరి అతను ఒకవేళ సెహరి కథ నాకు నరేట్ చేసి, నాకు కథ నచ్చి, నాకు ఎవరైనా మామూలుగా నరేట్ చేసినప్పుడు సెహరి కథ నాకు కథ నచ్చి ఆయన చూస్తే నేను చేసాను కదా సెహరి. బికాస్ సెహరి అనేది అతని కథ కాదు, ఇతను చూస్తే కనుక వెరీ కుప్పం నుంచి వచ్చాడు, కుప్పంలో పుట్టి పెరిగాడు, చాలా మాసీగా, కొద్దిగా మాసి, ఎక్కడో ఈ సుబ్రహ్మణ్యం అనే క్యారెక్టర్లో ఉన్న స్పార్క్ కొద్దిగా ఆయనలో కూడా ఉంటుంది, కొద్దిగా తేడా, ఆ మాట్లాడే తీరు, కొద్దిగా చెప్పే మాటలు, ఆయన పద్ధతిలో చెప్పే వన్ లైనర్స్ ఆ క్యారెక్టర్ కూడా చెప్తూ ఉంటుంది. అండ్ ద వరల్డ్ హీ వాస్ ట్రైంగ్ టు క్రియేట్ ఇస్ కుప్పం. సో ఐ కుడ్ సీ దట్ కోరిలేషన్ దట్ హీ కెన్ హ్యాండిల్ దిస్. బట్ నాకు సెహరి చూసి ఇంకా నమ్మకం పెరగడానికి కారణం అతని సంబంధం లేని ఒక సినిమా, అర్బన్ బేస్డ్ సినిమా, అతని కథ కాదు, దాన్ని విజువల్లీ అట్లీస్ట్ అతను అనుకుంది చెప్పగలిగాడు. మేబీ దే వర్ సర్టన్ ప్లేస్ వేర్ వీ కెన్ బీన్ బెటర్, అనుకున్న ప్లేసెస్లో కొన్ని ప్లేసెస్లో బెటర్ అవ్వచ్చు అనిపించింది, బట్ అనుకుంది చెప్పగలిగాడు కదా. సో ఎప్పుడైతే ఈ కథ నాకు చెప్పాడో ఐ ఫెల్ట్ ఓకే, ఇట్స్ వర్త్ ది రిస్క్ అన్న ఆ ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ ఈస్ డన్ మెనీ షార్ట్ ఫిల్మ్, ఐ మీన్ యాడ్ ఫిల్మ్స్ చాలా చేశాడు, హండ్రెడ్స్ ఆఫ్ యాడ్ ఫిల్మ్స్ చేశాడు. సో ఎక్కడో వచ్చిన నమ్మకం, జస్ట్ డిరైవింగ్ ఇట్. అండ్ నేను ఎప్పుడైతే ఒకటి పెట్టుకుంటాను, కథ నచ్చితే ఏదైనా సరే చేంజ్ చేసుకుందాం అన్న ఒక అట్లీస్ట్ ఇఫ్ ద డైరెక్టర్ ఇస్ ఓపెన్ ఫర్ డిస్కషన్ చేసేద్దాం అన్న ఫీల్ వస్తుంది. బికాస్ ఒక జర్నీలో ఐ ట్రై టు ఒక మంత్స్ స్పెండ్ చేస్తాను, యాక్సెప్ట్ చేసిన తర్వాత మంత్స్ స్పెండ్ చేస్తాను. దెన్ ఐ గెట్ టు నో వాట్ ఈస్ స్ట్రెంగ్త్, వీక్నెసెస్, కొన్ని క్వశ్చన్స్ ఐ షూట్, దెన్ హీల్ సే సర్టన్ థింగ్స్, ఒక టెస్ట్ షూట్ చేసుకుంటాం, దెన్ ఐ గెట్ ఎ ఫీల్ ఆఫ్ ఇట్. సో ఐ నో హిస్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు దిస్ ఫిల్మ్. సో అట్లాగా వెరెవర్ దెర్ ఇస్ సంథింగ్ ఐ కెన్ కాంట్రిబ్యూట్, ఐ వాస్ కాంట్రిబ్యూటింగ్, బట్ 99% హీ's గాట్ ఎవ్రీథింగ్. అండ్ మాకు తెలుసు సుధీర్ బాబు గారు ఒక క్యారెక్టర్ వస్తే దానికి ఎంత హార్డ్ వర్క్ చేస్తారు, ఆ క్యారెక్టర్ కోసం ఎంతసేపు మేకప్ వేసుకోవడానికి మీరు రెడీగా ఉంటారు. సో ఈ క్యారెక్టర్కి, ఈ గెటప్ కానీ, ఈ స్లాంగ్ కానీ హౌ మచ్ హార్డ్ వర్క్ మీరు చేశారు? స్లాంగ్ ఇస్ వెరీ ఈజీ అండి. ఐ వుడ్ సే అందరూ అడుగుతున్నారు ఇది, వెరీ ఈజీ అనేది రైట్ వర్డ్ కాదేమో, బట్ లిటిల్ బిట్ ఆఫ్ ప్రెప్తో వచ్చేసింది. ఐఎమ్ ఫీలింగ్ ఇట్ ఈజీ బికాస్ సో మెనీ పీపుల్ ఆర్ ఆస్కింగ్ మీ ఇంత కష్టం ఎంత ఈజీగా చేశారంటే ఐఎమ్ సేయింగ్ ఆ కాంటెక్స్ట్ ఐఎమ్ సేయింగ్ ఇట్ ఈజీ, బట్ చిన్న ప్రెప్ చాలా ఈజీ వచ్చింది. అంటే ఎట్లా అంటే నేను మీరు ఇలా అడుగుతున్నప్పటికీ ఐ జస్ట్ లుకింగ్ బాగా ఎలా వచ్చింది అంత ఈజీగా, బికాస్ సమ్వేర్ ఇట్ షుడ్ బీ దేర్. మన మేబీ నేను చిన్నప్పటి నుంచి హాస్టల్లో ఉన్నా, హాస్టల్లోనే ఫ్రెండ్స్ అందరూ చూస్తే కనుక రాయలసీమ, తెలంగాణ, ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లా అందరూ ఉన్నారు ఆ హాస్టల్లో, చిత్తూరు తప్ప. చిత్తూరు అంటే రాయలసీమలో ఉన్నప్పుడు సో ఆల్మోస్ట్, సో ఎక్కడో వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళతో పెరగడం, ఎన్నో ఇయర్స్ హాస్టల్లో, నా చిన్నప్పుడు ఎల్కేజీ నుంచి నేను డిగ్రీ వరకు నాకు మొత్తం అన్ని హాస్టల్లే. సో హాస్టల్లో ఉండేప్పటికి నాకు మేబీ దానివల్ల నాకు చాలా ఈజీగా వచ్చిందేమో అనుకుంటున్నాను. అండ్ ఆల్సో ఇఫ్ యూ సీ ద పాస్ట్ ఆల్సో, ఒక ఆంధ్ర నుంచి వచ్చే యాక్టర్కి హీ కెన్ డూ ఆంధ్రాలో వచ్చే లాంగ్వేజ్ అని చాలా ఈజీగా చేసేస్తాడు. తెలంగాణ కొద్ది కష్టం ఉంది. తెలంగాణ నుంచి వచ్చే యాక్టర్కి వాడికి చాలా టఫ్ ఇవి చేయాలంటే, అంత ఈజీగా నోరు తిరగదు. సో దే హ్యావ్ టు డూ లాట్ ఆఫ్ గ్రౌండ్ వర్క్. అండ్ ఇందులో మీ క్యారెక్టరైజేషన్ నేమ్ సుబ్రహ్మణ్యం, ఆ ఐడియా ఎవరిది? ఏమన్నా దేవుడికి, సినిమాకి ఏమైనా రిలేటబుల్లా? ఉంటుంది. లేకపోతే ఆయనకి ఈ క్యారెక్టర్కి ఏమైనా రిలేటబుల్లా? ఎవరికి? సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అండ్ ఈ క్యారెక్టర్కి ఉంటుంది. అంటే ఐల్ టెల్ యూ ఫ్రమ్ వేర్ ఇట్ కేమ్ ద ఎంటైర్ స్టోరీ. డైరెక్టర్ సుబ్రహ్మణ్య స్వామి భక్తుడు, హీ నోస్ A to Z ఆఫ్ ద స్టోరీస్, ద పూజలు, అన్నీ తెలుసు. ఆల్మోస్ట్ చిత్తూరు పీపుల్ అందరూ అంతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తుడు. సో హీస్ కమ్ ఫ్రమ్ దేర్. సో
అక్కడి నుంచి వచ్చిన స్టోరీలో ఎక్కడో ఒక చోట హరోంహరా అని పెట్టినా మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎక్కడో చిన్న ఒక డివైన్ యాంగిల్ ఉంటుంది, బట్ నాట్ లైక్ దేవుడు కనిపించడం అట్లాంటివి జరగదు. ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇప్పుడు ఒక ఊర్లో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లమ్ని ఆ ఊరు మొత్తం సుబ్రహ్మణ్య స్వామి భక్తులు, వాళ్ళకున్న ప్రాబ్లమ్ని ఒక వ్యక్తి వచ్చి తీరుస్తాడు. తీర్చినప్పుడు వాళ్ళ దృష్టిలో ఈ వ్యక్తి దేవుడు. సో ఆ కాంటెక్స్లో సరే సుబ్రహ్మణ్య స్వామి, సుబ్రహ్మణ్య అని పేరు అతనికి. దీని పక్కన ఉండే ఒక బ్యాక్ బోన్ సపోర్ట్లో ఉండేది సునీల్, తన పేరు పళని. అంటే పళని కొండ మీద సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు కాబట్టి. సో ఇట్ ఈస్ లైక్ ఆ కాంటెక్స్లో ఇన్ కోరిలేషన్ యూ కెన్ జస్ట్ గెట్ ఇట్ ఫ్రమ్ వేర్ ద నేమ్స్ ఆర్ కమింగ్. హీరోయిన్ పేరు దేవి. సో అట్లా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినవి అన్నీ అలా ఉంటుంది అనమాట. అదే ఒక పర్టికులర్ ఆ రీజన్స్ వల్లనే సుబ్రహ్మణ్య స్వామి పేరు పెట్టడం. కానీ ఈవెన్ ఎంటైర్ పేర్లు చూసినా సరే వేరే అన్ని మిగతా పేర్లు కూడా ఇట్ లుక్ లైక్ ఆ కుప్పం డిస్ట్రిక్ట్లో ఇది వచ్చిన పేర్లే. రాజమాణిక్యం, సెల్వమాణిక్యం, తమ్మిరెడ్డి. సో ఇట్లా అన్ని. అండ్ సునీల్ గారు ఆన్ బోర్డ్ ఎలా అయ్యారు? మంచి కాంబినేషన్ వస్తున్నట్టుంది మీ ఇద్దరి దగ్గర నుంచి. యా, అంటే సునీల్ గారు డైరెక్టర్ వాస్ చాయిస్ అది. అండ్ ప్రొడ్యూసర్ వెంట అన్ అప్రోచ్ అండ్ ఇమీడియట్గా ఇలా నాకు చెప్తున్నాడు మామూలు డైరెక్టర్ కూడా. ఇలా చెప్పేటప్పుడు మీ క్యారెక్టర్ పేరు పళని అన్నప్పుడు ఆగు నేను సినిమా చేస్తాను ఇప్పుడు కథ చెప్పు అన్నాడు. అంటే తను కూడా ఇట్స్ లైక్ సమ్వేర్ ఇట్స్ తను కూడా పళని స్వామి, సుబ్రహ్మణ్య స్వామి భక్తుడు. రీసెంట్గా చాలా వరకు ఫాలో అవుతూ అలా వస్తున్నాడంట. ఇలా చెప్పను అంటే చేస్తా అన్నాడు. అండ్ లేటర్ అఫ్ కోర్స్ ఈ లైక్ ద స్క్రిప్ట్ ఆల్సో. సో ఎక్కడో దేర్ ఇస్ సుబ్రహ్మణ్య స్వామి ప్రొడక్షన్స్, ప్రొడ్యూసర్ ప్రెజెంట్స్ అంతా కూడా సుబ్రహ్మణ్య ఆయన పేరు కూడా. సో దేర్ ఇస్ లాట్ ఆఫ్ సుబ్రహ్మణ్య స్వామి రిలేషన్ ఇన్ దిస్ ఫిల్మ్, కోఇన్సిడెన్షియల్. అండ్ యాక్షన్ సీన్స్ విషయానికి వచ్చేసి ఆఫ్టర్ కేజీఎఫ్ కానీ ఇలాంటి సినిమాలు రిలీజ్ అయిన తర్వాత ఇంకా దానికి మించి యాక్షన్ జనాలు ఎక్స్పెక్ట్ చేస్తే అలాంటి సీన్స్ ఏమైనా ఈ సినిమాలు ఉన్నాయా? I don't like comparison, but I can tell you one thing. కేజీఎఫ్ అని తీసేసేంటి ఇప్పుడు వరకు కేజీఎఫ్తో పాటు ఇంకా మీకు నచ్చిన సినిమాలు ఉంటాయి కదా తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు రిలీజ్ అయిన సినిమాలు ఓ 10 పెట్టుకోండి. 100% ఒకటి చెప్తాను, మీరు ఆ 10లో ఇది ఒక సినిమా అవుద్ది. ఓకే, డెఫినెట్గా యూ విల్ సీ అండ్ సే ఓకే మీకు యాక్షన్ ఫిల్మ్ ఎవరైనా అడిగి మీ నచ్చిన యాక్షన్ ఫిల్మ్ 10 చెప్పండి, దీనిలో ఇది వస్తుంది. ఎందుకు అంత కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది మీకు ఆఫ్టర్ అవుట్పుట్ చూసిన తర్వాత? లేదంటే దేనికి? ఆఫ్ కోర్స్ వన్ ఇస్ డెఫినెట్లీ అవుట్పుట్. దిస్ ఇస్ అ బిగ్ స్టేట్మెంట్ నేను చెప్పడం అనేది. అదే నన్ను పట్టుకొని ట్రోల్ చేస్తారు. అది ఇన్ని రోజులు మీరు చెప్పలేదు. ఏ సినిమాకి మీరు ఇంత కాన్ఫిడెంట్ గా సినిమా ఖచ్చితంగా టాప్ 10లో ఉంటుంది? అవును, అంటే నాకు మెయిన్గా ఐ సీన్ ద అవుట్పుట్. అండ్ వై ఇంత కాన్ఫిడెన్స్ అంటే అన్ని యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి, ఎమోషన్ సపోర్ట్ అయ్యే యాక్షన్ ఉంది. అంటే యుల్ సీ యాక్షన్ సీక్వెన్స్ లైక్ 1 versus 1000, 1 versus 500, 1 versus 70, 80, 1 versus 20 అట్లాంటివి ఉంటాయి యాక్షన్ సీక్వెన్స్. బట్ ఐ వుడ్ సే నార్మల్ డే ఎవరైనా వచ్చి చెప్పంగానే సరే పక్కన నెక్స్ట్ స్టోరీ చెప్పండి ఎవరన్నా అని అడుగుతాను. బట్ ఐఎమ్ కన్విన్స్డ్ బికాస్ దే వాజ్ అన్ ఎమోషన్ దట్ సపోర్టింగ్, దే వాజ్ అ క్యారెక్టర్ దట్ ఇస్. అంటే ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఆ క్యారెక్టరైజేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్ళే ఫైట్స్ ఉంటాయి. సో ఐ ఫెల్ట్ ఇట్స్ లాజికల్లీ కరెక్టే కదా, అప్పుడు ఇట్ విల్ వర్క్. ఇట్స్ నాట్ అబౌట్ ఇప్పుడు ఒక్కడిని కొట్టినా సరే యాక్షన్ వర్కౌట్ అవుద్ది, 10 మందిని కొట్టినా యాక్షన్ వర్కౌట్ అవుద్ది వెన్ దెర్ ఇస్ ఎమోషన్ సపోర్టెడ్, వెన్ దెర్ ఇస్ అ క్యారెక్టరైజేషన్ సపోర్టెడ్. లేదా నువ్వు 1000 మందిని కొట్టండి, 1000 మంది నువ్వు లేకపోతే కొట్టినా సరే వర్కౌట్ కాదు. ఎమోషన్ ఉండి ఇలా చూసినా సరే వర్కౌట్ అయిపోద్ది. ఇలా చూసినా వెన్ యూ బిలీవ్ దట్ జస్ట్ లుక్స్లో కూడా కొన్నిసార్లు వర్కౌట్ అయిపోద్ది ఇఫ్ ఇట్స్ కమింగ్ ఫ్రమ్ ద క్యారెక్టర్ ఉంటే కనుక. సో అట్లాగా సపోర్టెడ్గా ఉంది యాక్షన్ సీక్వెన్స్, ఆర్ సపోర్టెడ్ బై ఎ గుడ్ ఎమోషన్. అండ్ ఇంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఎందుకు మీరు పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాని ఈ స్టోరీని చెప్దాం అనుకోలేదు? No, initially we wanted, initially I wanted, but after a point I realized అది చాలా ముందు నుంచి ప్లాన్ చేసుకోవాలి. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మేము అవుట్పుట్లు చూసుకొని టీజర్ రిలీజ్ టైంకి వి థాట్ ఓకే లెట్స్ డూ ఇట్ పాన్ ఇండియా అనుకున్నాం. బట్ ఏంటంటే మనకి ఇట్ షుడ్ కమ్ లైక్ ఫస్ట్ నుంచే ప్లాన్ చేయాలి. ఫస్ట్ టైప్ ఆల్ ప్రొడక్షన్ వస్తూ దెన్ యూ హ్యావ్ దట్స్ వెన్ యూ కట్ డౌన్ ద కాస్ట్, దట్స్ వెన్ ద రీచ్ ఇస్ బెటర్. ఈవెన్ స్టిల్ వీ కెన్ డూ నౌ June 14 తర్వాత బేస్డ్ ఆన్ ద టాక్ వీ కెన్ స్టిల్ గో అండ్ బికాస్ ఆ బజ్ హెల్ప్ అవుద్ది అక్కడ. లేకపోతే యూ హ్యావ్ టు ఫండ్ ఇన్ లాట్, వీ నీడ్ సర్టన్ పీపుల్ టు కమ్ ఇన్ ఆన్ బోర్డ్. అంటే వాళ్ళకి అవుట్పుట్ చూపించి అప్పుడు లాక్ చేసుకోవాలి. అవుట్పుట్ ఏమో జస్ట్ ఒక 1 month 15-20 days క్రితం లాక్ అయింది.
సో అది నీకు ప్లేస్లో సెట్ అవ్వలేదు. ఈసారి నుంచి ఎప్పుడైనా సరే ముందు నుంచే ప్లాన్ చేసుకొని కథ చెప్పి వాళ్ళకి ఇచ్చి ఒక టెస్ట్ షూట్ చేసి అప్పుడు బోర్డు వచ్చిన తర్వాత అనౌన్స్ చేసి అప్పుడు అలా వెళ్ళాలి షూట్కి. అంటే ఏదో గట్టి కొడుతున్నారు అర్థమవుతుంది. ఒకవేళ June 14 తర్వాత ఈ సినిమా సక్సెస్ అయిన తర్వాత అప్పుడు పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ we can still do it. Then we'll have easily ఆల్రెడీ మీకు బాలీవుడ్లో కూడా మంచి ఓపెనింగ్స్ అవుతాయి. కంపారిటివ్లీ ఫ్రెషర్ కన్నా కూడా బెటర్గా ఓపెనింగ్స్ ఉంటాయి. బట్ ఎండ్ ఆఫ్ ద డే సినిమా బాగుండాలి ఎవరైనా సరే. సినిమా బాగాలేకపోతే ఎంత తెలిసినా సరే వేస్ట్. అంటే ఇలాంటి స్టోరీస్ అటు బాలీవుడ్లో కానీ తమిళ్లో కానీ మలయాళంలో కానీ యాక్సెప్ట్ చేస్తారు యాక్చువల్లీ. అవును. సో ఎందుకన్నా మళ్ళీ మీరు బాలీవుడ్ సైడ్ చూడలేదు బాగీ తర్వాత ఒక విలన్ రోల్ చేసి మళ్ళీ? అంటే వేరియస్ రీజన్స్. ఐ వుడ్ అంటే కొన్నిసార్లు ఏంటంటే మనకి ఇక్కడ వర్క్ ఉంది, ఇక్కడ చాలా బిజీగా ఉన్నాం, కొన్ని ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు ఇంట్రెస్టింగ్ అనిపించినాయి. కాకపోతే ఇక్కడేమో సన్నగా ఉన్నాం, అక్కడేమో ఫిజిక్ బిల్డ్ చేయాలి, ఆ టైప్లో అర్చనే ఉన్నాయి. అండ్ ద అమౌంట్ ఆఫ్ వర్క్ ఐ వాస్ జస్ట్ పుట్టింగ్, అంటే ఇప్పుడు 90 days అడుగుతున్నారు కొందరు. 90 days అడుగుతున్నప్పుడు హౌ కెన్ ఐ డెడికేట్ 90 days విత్ ఫిజిక్ వన్? ఇక్కడ నాకు వర్క్ ఉంటుంది కదా. అండ్ ఆల్సో ఒక విధంగా చెప్పాలంటే ఐ డెంట్ మార్కెట్ మై సెల్ఫ్. నాకు తెలియదు అది యాక్చువల్ ఎలా చేయాలి ఏంటి అనేది. సో ఐ వాజ్ అప్పుడు కూడా బాగీలో ఐ డెంట్ ట్రై టు గో టు హిందీ. వాళ్ళు నా వర్క్ని ఎక్కడో చూసి వాళ్ళు ఫోన్ చేసి ఆడిషన్ రమ్మని మనం చేసి అలా అయింది. ఇట్ వాజంట్ లైక్ నేనేదో ప్లాన్ చేశాను అనేది అలాగా అవ్వలేదు. బట్ రైట్ నో అయితే ఇట్స్ వెరీ ఈజీ. మంచి కథ ఉందంటే యూ కెన్ ప్లాన్ ఇట్ ఇన్ అ బెటర్ వే. బికాస్ ద నెక్స్ట్ ఇండియన్ సినిమా ఇస్ తెలుగు సినిమానే ఇస్ ఇండియన్ సినిమాలో ఉంది ఇప్పుడు. ఇఫ్ యూ హ్యావ్ ద రైట్ ప్రాజెక్ట్ యూ కెన్ జస్ట్ ప్లాన్ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ప్లాన్ చేసుకుంటే యూ విల్ హ్యావ్ బయస్. అండ్ మీకు నచ్చిన బెస్ట్ యాక్షన్ ఫిలిం ఏంటి? అంటే ఇట్స్ లైక్ RRRలో రామ్. అంటే యాక్షన్ ఫిల్మ్ కన్నా కూడా మన సినిమాల్లో యాక్షన్ అనేది అంతా ఉంటాయి. ఐ వుడ్ చూస్ యాక్షన్ ఎపిసోడ్స్ చూస్తే రామ్ చరణ్ గారిది RRRలో స్టార్టింగ్ ఎపిసోడ్ ఎక్స్ట్రాడినరీ షాట్. ఇట్స్ నాట్ ఈజీ టు షూట్ సంథింగ్ లైక్ దట్. శ్రీమంతుడిలో అతడు శ్రీమంతుడు దే వాజ్ సమ్ క్రేజీ ఇది. బాహుబలి చూస్తే కనుక ఓకే ఐ టెల్ యూ నేమ్స్ ఆఫ్ అవర్ హీరోస్. సో మీరు వాళ్ళ సినిమాల్లో మీకు నచ్చిన బెస్ట్ యాక్షన్ ఫిలిమ్స్. ఓకే, మహేష్ బాబు గారు. అది ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను కదా. సో ఇట్స్ లైక్ ఇఫ్ ఐ హ్యావ్ టు చూస్ వన్ ఏదైనా ఒక ఫిలిం మీకు గుర్తుండే సీక్వెన్స్ కూడా చెప్పొచ్చు. ఐ వుడ్ గో విత్ అతడు పక్కన కొట్టి ఇలా చూస్తూ ఉంటాడు, అలా పక్కన పగిలిపోయేది. ఇట్స్ నాట్ లైక్ హిట్టింగ్ సంథింగ్ ఎల్స్ అండ్ షోయింగ్ హిస్ పవర్ ఇన్ దట్ ఎలివేషన్. ఆ పవర్ వేరే దానిలో చూపించడం అనేది. వాడిని కొట్టచ్చు, ఎంత కొట్టినా సరే ఏముంటుంది. ఇట్స్ మోర్ లైక్ ఐ లైక్ యాక్షన్ కొరియోగ్రఫీ ఎలా ఉండాలంటే స్టోరీలో ఉండాలి. దట్స్ వెన్ ద యాక్షన్ ఇస్ వెరీ బ్యూటిఫుల్. ఓకే, నువ్వు 100 మందిని వచ్చి అట్టుపడేసి ఇటు రూపులు పెట్టి అట్లాగా వేస్ట్. ఇఫ్ యూ కెన్ టెల్ ఇట్ ఇన్ అ స్టోరీ ఇట్ విల్ వర్క్. సూపర్. సో పవన్ కళ్యాణ్ గారు. ఐ థింక్ దేర్ ఆర్ మెనీ. పవన్ కళ్యాణ్ అని చెప్పాలంటే గబ్బర్ సింగ్లో ఉంటాయి. అండ్ మొన్న వకీల్ సాబ్లో ట్రైన్ ఫైట్. సూపర్. చిరంజీవి గారు. ఇన్ని ఉన్నాయి అసలు. ఓకే, చిరంజీవి కొన్ని జస్ట్ చెప్పగలరా? నాకు వెంటనే ఏది అనేది స్ట్రైక్ అవుట్ అయింది. బికాస్ ఐ బీన్ సీయింగ్ ఇప్పుడు లేటెస్ట్ చెప్పాలి కాబట్టి ఐఎమ్ జస్ట్ థింకింగ్ సైరాలో బాగుంటాయి కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇంద్ర ఇస్ మై ఫేవరెట్. ఇంద్ర ఇస్ ప్రిటీ గుడ్. అంటే నాకు ఆయన అప్పటి నుంచే ఇష్టం అండి. ఆయన ఎప్పుడు ఏం సినిమాలు రాక్షసుడు సినిమాలు చూసినా సరే దానిలో మిలిటరీ ఆయనలా ఉండేవాళ్ళు. నాకు ఆ స్టీల్ గుర్తు. కొండల మీద ఉండి కొండల మీద ఫైట్ కింద కాలు పెట్టగానే కొడతారు. కాన్సెప్ట్ ఫైట్లు కింద కాలు పెట్టగానే కొడతా అని చెప్పి అంటారు. పసివాడి ప్రాణం అనుకుంటా. పసివాడి ప్రాణం కాదు, ఈజ్ ఎ మిలిటరీ పర్సన్. పసివాడి ప్రాణం వేరే ఉన్నాయి. అదేంటంటే కొండల మీద డాన్స్ చేసినా అక్కడ కొండ పగులుతుంది, గెలిచా అంటాడు, కింద ఏమో గ్లాస్ ఉంటుంది. సో ఇట్స్ ఫన్ తో కూడిన ఫైట్లు అయ్యి ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్. కాంబినేషన్ ఆయన పేరు గుర్తురాట్లేదు నాకు. చిరంజీవి గారును అండ్ మోహన్ బాబు గారు, వీళ్ళిద్దరు కాంపిటీషన్. అవునవును. ఎస్. సో యా, బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారు ఇప్పుడు ఈ లిజెండ్లో వచ్చే ఫైట్స్ కానీ సమరసింహారెడ్డిలో వచ్చే ఫైట్స్, ద మూడ్ హీ క్యారీస్ ఇన్ ద ఫైట్ సూపర్. అంటే టు సీ సమ్వన్ ఫస్ట్ టైం, అంటే ఇంత ముందులంతా కూడా ఇట్స్ లైక్ అగ్రెసివ్లా ఉంటుంది. నరసింహనాయుడు ఇవన్నీ చూసినా కనుక ఇట్స్ లైక్ మోర్ ఆఫ్ షౌట్లో ఉంటుంది. టు సీమ్ సటిల్గా అలా చూసి గెటప్లో అలా చేయడం
దట్ వాస్ ద మూడ్ హీ వాస్ క్యారింగ్ ఇస్ ఫ్యాంటాస్టిక్. అండ్ ఎన్టీఆర్ గారు RRR, I like RRR ఆల్సో, బట్ ఇంకా ఉన్నాయి ఆది ఫిలిం ఒకటి, అవన్నీ క్యారెక్టర్ డ్రివెన్లో ఉంటాయి. అంటే యాక్షన్ బెస్ట్ యాక్షన్ ఫిలిం అయింది ఏమన్నా అంటే ఐ లైక్ దిస్ జనతా గ్యారేజ్. జనతా గ్యారేజ్ ఐ లైక్ ద స్టోరీ టెలింగ్. ఇప్పుడు వస్తారా దానిలో మీరు ఇందరు చెప్పింది సేమ్ జనతా గ్యారేజ్ లో. ఆ స్టోరీ టెలింగ్ బాగుంటాయి. స్టోరీ చెప్తూ ఓ మూడ్ని క్యారీ చేస్తూ ఉంటది కదా, దట్స్ వాట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఈరోజు ఫైట్ అరవింద్ సమేత వీర్రాఘవ ఫైట్ ఏం లేకుండా మనం ఫోన్ కాల్ లైక్ దోస్. సో సూపర్. సో హరోంహరాలో ఆడియన్స్కి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, థియేటర్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఎలాంటి హై మీరు ఇవ్వబోతున్నారు, ఎలాంటి ఎలివేషన్స్ ఉండబోతున్నాయి సినిమాలో? లాట్ ఆఫ్ క్వశ్చన్స్ హైస్ అంటే ఐ విల్ ఫ్రాంక్లీ సే ఒకటండి, అంటే ఐఎమ్ టెలింగ్ యూ, ఇప్పుడు మీకు నచ్చిన ఫేవరెట్ తెలుగు యాక్షన్ ఫిలింలో దిస్ విల్ బి వన్ ఆఫ్ ఇట్. అది రాసేసుకోవచ్చు. యూ కెన్ క్వశ్చన్ మీ ఇఫ్ ఇట్స్ నాట్ దట్. ఐ విల్ సే మినీ గన్ బ్యాక్డ్రాప్లో ఇప్పుడు దాకా మన తెలుగు సినిమాలు రాలేదు అది పీరియడ్. ఇట్లాంటి ఒక వరల్డ్ కమర్షియల్ సినిమాలో కొత్త వరల్డ్, కొత్త ప్రపంచం చూసినట్టుగా ఉంటుంది. సో అట్లాగా ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. చాలా అథెంటిక్ కమర్షియల్ సినిమాలో ఒక అథెంటిసిటీ ఉంటుంది. ఇవన్నీ పక్కన పెట్టండి, ఫైనల్గా నేను చెప్తున్నా, సినిమా చూసి వెళ్తారు, నా ఫ్యాన్స్ చూసేవాళ్ళు కాలర్ ఎగరేస్తారు. నా ఫ్యాన్స్ కానాళ్ళు ఇలా ముందు సిట్టింగ్లో ఏదైనా మామూలు సిట్టింగ్లో కూర్చున్నప్పుడు మన హీరో కూడా ఇలాంటి సినిమా చేస్తే బాగుంటుందా అంటారు. సూపర్. సో మీకు నచ్చిన ఈ సినిమాలో యూజ్ చేసిన అన్ని గన్స్లో వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ గన్? సినిమాలో బయట ఫ్రాంక్లీ ఐ టెల్ యూ, అది సినిమాలో కట్ చేసాము, బట్ షార్ట్ ఉంటుంది, గన్ పేరు పెట్టేది ఉండదు. బాలయ్య గన్ అని ఉంటుంది. ఓకే, మీరు మీరే పేరు పెట్టి మీరే తయారు చేస్తారు దాన్ని? తయారు చేసేది అంతా చూపించేసే టైం ఉండదు, బట్ యాక్చువల్లీ అది కట్ అయిపోయింది. ఫైనల్గా ఏంటంటే ఆ గన్ షూట్ చేసే, ఇప్పుడు మనం మీరు దీనిలో చూస్తుంటే ట్రైలర్లో చూస్తుంటే జీప్ని ఫైర్ ఉంటుంది, ఇదంతా షూట్ చేస్తున్నాం, అది బాలయ్య గన్ యాక్చువల్లీ. సినిమాలో ఉండదు. సినిమాలో ఏంటంటే బాలయ్య గన్ అని చెప్పి ఉండదు, ఆ షార్ట్స్ ఉంటాయి. ఎవరి ఐడియా అది? ఏది ఐడియా ఎవరిది? యాక్చువల్ నాదే. అంటే ఇట్స్ ఫ్రాంక్లీ ఐ వాజ్ సజెస్టింగ్, బట్ డిస్కషన్లో ఐ వాజ్ సజెస్టింగ్. ఓకే. సో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు బ్రో, నెక్స్ట్ ఎన్ని లైన్లో? దేర్ ఇస్ వన్ దట్స్ ఆల్మోస్ట్ డన్. ఆగస్ట్లో రిలీజ్ అవుద్ది, మానాన్ సూపర్ హీరో అనేది. యువి క్రియేషన్స్, అభిలాష్ అనే అతను డైరెక్టర్. దే కపుల్ ఆఫ్ అదర్, అంటే నేను కథలు నచ్చినాయి కాబట్టి ఏదో చేసేయాలి, ఖాళీగా ఉన్నాం కాబట్టి చేయాలి అని అట్లా అయితే కాదు. బికాస్ ఇఫ్ యూ సీ మై కెరియర్ ఆల్సో, నేను ఫస్ట్లో చేసినప్పుడు 2 సంవత్సరాలు ఖాళీ కూర్చున్న రోజులు కూడా ఉన్నాయి. కథ నచ్చకపోతే అలా కూర్చుంటా, నచ్చితే ఎందుకైనా సైన్ చేస్తాను. అంటే ఇప్పుడు కంప్లీట్గా ఫ్యామిలీని మేనేజ్ చేసుకుంటున్నారు, ఫ్యామిలీకి టైం ఇస్తున్నారు, పక్క సినిమాలకి టైం ఇస్తున్నారు, ఎలా సరిపోతుంది 24 hours? ఫ్యామిలీకి నేను 100% ఇవ్వట్లేదు. నాకు చిన్న ఐ కెన్ స్టిల్ ఇంప్రూవ్ అనిపిస్తుంది, నా ఫీలింగ్ వస్తుంది. బికాస్ బట్ అట్లీస్ట్ మేము వీడియోస్ చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు, కొంతవరకు పర్లేదు, పాడేవి, డాన్సెస్, స్టిల్ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్ అనిపిస్తుంది ఫ్యామిలీ సైడ్ వచ్చేటప్పటికి. సినిమాల వైపు నాకు 24 hours మైండ్ డీటెయిల్ వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడ కూర్చున్నా సరే మాట్లాడుతున్నట్టు నాకు ఇక్కడ ఏదో రన్ అవుతూ ఉంటుంది. ఏముంది, వేరే యాక్టివిటీస్ లేకుండా మనం చేసేది రెండే కదా, సినిమా లేకపోతే ఇల్లు, కాబట్టి ఈజీ అవుతుంది. అంటే ఈ ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు, అదేమైంది? కంటిన్యూ ఇట్ విల్ బీ దేర్. అంటే నా దగ్గరికి వచ్చిన స్క్రిప్ట్స్ అని చూస్తే కనుక దే ఆర్ పీపుల్ హూ ఆర్ సపోర్టింగ్ ద స్క్రిప్ట్ అండ్ ఆల్. సమ్వేర్ ఇఫ్ ఐ డోంట్ ఫైర్ రైట్ ప్రొడ్యూసర్, ఆర్ ఇఫ్ ఐ ఫీల్ ఐ కెన్ డూ జస్టిస్ అలాంటి సినిమా నేనే చేయగలంటే అలాంటి సినిమాలు నేను ప్రొడ్యూస్ చేస్తాను. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అన్న మాకు ఈ టైం ఇచ్చినందుకు. అండ్ డెఫినెట్గా హరోంహరా మీ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అవ్వాలి, దీని నుంచి పాన్ ఇండియా సినిమా నుంచి నెక్స్ట్ లెవెల్ సినిమా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్. థ్యాంక్ యూ.